నేను మీ శేషగిరి సృష్టి. నేను ఈరోజు మీకు గ్రహ దోషాలు, దాని యొక్క పరిహారాలు అవి దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అసలు గ్రహాలు ఎందుకు అనుకూలంగా ఉండవు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ గ్రహాలు ఎందుకు ప్రసన్నం కావు, ఎప్పుడూ నెగిటివ్ దృష్టి ఎందుకు ఉంటుంది మనిషి మీద, ముఖ్యంగా కొన్ని జాతకాల మీద ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వారికి ఏది కలిసి రాదు. చిన్నప్పటి నుంచి ఎంతో సగం జీవితం అంటే 40-50 ఏళ్ళు వచ్చిన వరకు వారి జీవితం అంతా సామాన్యంగా, అతి సామాన్యంగా చాలా, అయితే వాటిలో టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు మనము వాటిని ప్రేరేపించాలి. ఎక్కడ జాతకం చూసుకొని చాలా చిన్నప్పుడే ఎక్కడే దోషాలు ఉన్నాయి, ఎందుకు వారిలో ఎదుగుదల ఆగిపోయింది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, జీవితంలో వారికి ఏ గ్రహాలు అడ్డం వస్తున్నాయి ఎదగడానికి అనేది చాలా 18 ఇయర్స్ లోపల చూసుకుంటే వారు ఏ రంగంలో సక్సెస్ అవుతారో చెప్పగలం. గ్రహ దోషం వారి జాతకంలో ఏది ఉందో చెప్పగలం. వారికి ఏ గ్రహం బలంగా ఉందో చెప్పగలం, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొని ఆ గ్రహాలకి సంబంధించిన శాంతులు అవి చేసుకుంటే జీవితం చాలా చిన్న వయసు నుంచి ఎదుగుదల మొదలవుతుంది, షైన్ అవుతుంది బాగా. ఇది చూసుకోకుండా 30-35 వచ్చాక జాతకాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళు కావట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని 30-35 ఏళ్ళ తర్వాత జాతకాలు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి లభోదిగోం అంటే వాళ్ళ మటుకు చేసేది ఎవ్వరూ ఏముండదు. సో ఈ గ్రహ దోషాలని ముందే పట్టుకోవాలి, చిన్నప్పుడే పట్టుకొని చిన్న వయసులోని క్యూర్ చేసుకోండి. అందరూ ఆనందంగా, అద్భుతంగా, శుభంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.